హలో ఫ్రెండ్స్ అయితే మీకు అందరికీ నేనైతే ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. బట్ ఇది చాలా అంటే చాలా మందికి యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేయడానికి అయితే వచ్చానన్నమాట. బట్ ఏంటి వీడియో అంటే చాలామంది ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో 100కి 70% ఫెర్టిలిటీ ఇష్యూస్తో చాలామంది సఫర్ అవుతున్నారు. చాలామంది లేడీస్ ప్రతి ఒక్కళ్ళకి ఒక 10 మెంబర్స్లో అవుట్ ఆఫ్ 5 మెంబర్స్కి పీసీఓఎస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో అయితే చాలామంది సఫర్ అవుతున్నారు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్తో. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే సంతానం కోసం చాలా అయితే ట్రై చేస్తున్నారనమాట. అందులో నేను కూడా ఒకదాన్ని. బట్ నాకు పెళ్ళయ్యి 3 సంవత్సరాలు అయిపోతుంది. 3 సంవత్సరాలు అవుతుంది. నాకు పెళ్ళికి ముందు ఇట్లా ఫెర్టిలిటీ ఇష్యూ వచ్చింది. నాకు మెచ్యూరిటీ అయినప్పుడు ఒక 4 ఇయర్స్ వరకు నాకు రెగ్యులర్ పీరియడ్స్ అనమాట. రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేవి, కానీ నాకు సడన్గా ఒకసారి హెడేక్ వచ్చిందనమాట. హెడేక్ వచ్చినప్పుడు అది బాగా హెడేక్ వస్తుందని చెప్పేసి హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్ళాను. అప్పుడు నేను చాలా అంటే చాలా సన్నగా ఉండేదాన్ని. అరౌండ్ ఒక 35 kgs అట్లా ఉండేదాన్ని. డాక్టర్ అయితే చూసి ఏంటి ఈ అమ్మాయి ఎంత సన్నగా ఉంది అసలు అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత తను స్కాన్ అవి ఎంఆర్ఐ స్కాన్ అవి ఉంటాయి కదా, అవి చేసి ఈ అమ్మాయికి బ్లడ్ అనేది రక్త కణాలకి సప్లై అవ్వట్లేదు అని చెప్పేసి మెడిసిన్ అయితే ఇచ్చారు. ఆ మెడిసిన్ వాడటం అయితే స్టార్ట్ చేశాను. ఆ మెడిసిన్ వాడటం స్టార్ట్ చేసిన తర్వాత నాలో ఏం జరిగిందంటే ఆ హెడేక్ అనేది క్రమంగా తగ్గడం స్టార్ట్ అయింది. నేను వెళ్ళింది మామూలుగా న్యూరాలజిస్ట్ దగ్గరికి, కాబట్టి అతను ఏంటంటే కొంచెం పీస్ఫుల్ మైండ్గా కొంచెం నిద్ర ఎక్కువ పోవడానికి అట్లా మెడిసిన్ ఇచ్చారు. అవి ఏంటంటే నాకు బాగా ఆకలి ఎక్కువగా ఉండడం, నిద్రపోవటం అట్లా ఉండేసరికల్లా నాకేంటంటే ఆ పెయిన్ కిల్లర్స్ అవి ఇచ్చేసరికల్లా నేను తినడం నిద్రపోవటం ఇట్లా. నాకు అప్పుడు సమ్మర్ హాలిడేస్. నేను అప్పుడు వచ్చేసి నేను 9th క్లాస్ చదువుతున్నాను. 9th క్లాస్ ఆ ఏజ్లో నాకేంటంటే పెద్ద తెలిసేది కాదనమాట. చిన్న ఏజ్ కదా, తెలిసేది కాదు. సరే అని చెప్పేసి మెడిసిన్ వేసుకున్నాను. 35 ఉన్న నేను జస్ట్ ఒక 1 month 2 monthలోనే 5 kgs గ్రో అయ్యాను. అసలు ఏంటి లావ్ అయిపోయాను, బుగ్గలు వచ్చేస్తున్నాయి, లావ్ అయిపోతున్నాను. ఇంకా సడన్గా పీరియడ్స్ కూడా డిలే అవుతున్నాయి. సరే ఏంటబ్బా ఇది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఒక 2 monthకి అట్లా పీరియడ్ అయితే స్టార్ట్ అయినాయి. బట్ ఏంటంటే ఇంకా నేనేంటి ఇంట్లో చెప్పలేదు. సరే నాకేంటంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చిన్నతనం, తెలిసి తెలియని ఏజ్, ఈ పీరియడ్స్ ఏంటబ్బా, ఈ పీరియడ్స్తో భరించలేకపోతున్నాం, ఇవి రాకుండా ఉంటే బాగుండు దేవుడా అని చెప్పేసి ఎన్నో దేవుళ్ళకైతే దండం పెట్టుకున్నాను. సిల్లి ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అట్లా మొక్కుకున్నందుకు నేను నా చెంపకేసి నేనే కొట్టుకోవాలి అని అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే. అసలు ఏమో నిజంగా తదాస్తు దేవతలు ఉంటారనుకుంటా. ఎవరు నేను అనుకున్నప్పుడు ఎవరు తదాస్తన్నారో ఏమో తెలియదు, కానీ నాకైతే పీరియడ్స్ అయితే డ్రాప్ అయిపోవటం అయితే స్టార్ట్ అయ్యాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ టైం అప్పుడు ఏం జరిగిందంటే నాకు బ్లీడింగ్ అవ్వటం అంటే డేట్ వచ్చేసింది. డేట్ వచ్చిన తర్వాత జస్ట్ ఒక 4 days 5 days అయ్యే డేటు నాకు గ్యాప్ లేకుండా ఒక 15 days వరకు డైలీ అంటే కొంచెం కొంచెం బ్లీడింగ్ అట్లా డైలీ అయ్యేది. అది ఎగ్జామ్స్ మూమెంట్ కాబట్టి 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే మీకు ఎట్లా ఉంటుంది, బోర్డ్ ఎగ్జామ్స్, అసలు కనీసం ఊపిరి తీసుకోవడానికి కూడా ఆలస్యం ఉండదు. ఒక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకొక ఎగ్జామ్ అయిన తర్వాత ఇంకొక ఎగ్జామ్, అట్లా 11 ఎగ్జామ్స్ రాయడానికి ఉంటుంది. కాబట్టి అసలు నేను 15 days అసలు చూపించుకోలేదు, అసలు మా అమ్మకు కూడా చెప్పలేదు. ఇంకా అప్పటితో నా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అయిపోయి 2 months 3 monthsకి అట్లా వచ్చేవి. ఇప్పుడు మెడిసిన్ వాడితే తప్ప రావట్లేదు. ఇది మెయిన్ ప్రాబ్లం అయిపోయింది. ఇంకా సరే అని చెప్పేసి ఒక 3 months 4 months చూడటం, హాస్పిటల్కి వెళ్ళటం, మామూలుగా మెప్రేట్ అలా తెచ్చుకొని వేసుకోవటం అట్లా చేస్తున్నాను. తర్వాత ఇట్లా కాదు, దీనికి కంప్లీట్ సొల్యూషన్ కావాలి అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి ఒక 6 months టాబ్లెట్స్ వాడాను. 6 months వాడితే అవి ఒక 6 months వాడాక ఒక 5 periods రెగ్యులర్గా వచ్చాయి. మళ్ళీ మళ్ళీ ఎప్పట్లాగానే అయింది. సరే ఏం చేస్తాను మరి, వచ్చిన దానికి చేసేది ఏం లేదు కదా అని చెప్పేసి అయితే నేను అలాగే కంటిన్యూ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మ్యారేజ్ అయిపోయింది. నాకు మ్యారేజ్కి బిఫోరే అనిపించింది నేను పిల్లల గురించి చాలా సఫర్ అవుతాను, బట్ నాకు రెగ్యులర్ పీరియడ్స్ అయిపోయాయి కదా అని చెప్పేసి అనుకున్నాను. సరే ఇంకా మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒక 2-3 months అంటే కొంచెం నాది లేట్ మ్యారేజ్ అనమాట. లేట్ మ్యారేజ్ అంటే
అరౌండ్ 28-29 ఆ ఏజ్ మ్యారేజ్ అనమాట. ఓకే, ఇంకా 3 years అవుతుంది. ఇప్పుడు ఎట్లా అని మ్యారేజ్ అయిపోయిన ఒక 4 monthsకే స్టార్ట్ చేశాను మెడిసిన్ వాడటం. స్టార్ట్ చేశాను కానీ ఎక్కడ ఇది అవ్వట్లేదు. ఫస్ట్ మేము హైదరాబాద్లో ఉంటాము. కేపీహెచ్బిలో ట్రై చేశాను. 1.5 year కేపీహెచ్బిలో వాడాను నార్మల్ మెడిసిన్స్. కానీ ప్రొజెస్ట్రాన్ అనేది నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. ప్రొజెస్ట్రాన్ అనేది నాకు అస్సలు పడట్లేదు. ప్రొజెస్ట్రాన్ వేసుకుంటే గ్యాస్ ఎక్కువ ఫామ్ అయిపోతుంది అసలు. మేడం ఏమో ప్రొజెస్ట్రాన్ వేసుకుంటేనే నీకు ఇదవుతుంది అని చెప్పేసి మేడం అవే ఇస్తున్నారు. సరే, ఒక 1.5 year ట్రై చేశాను ఆమె దగ్గరే, కొంచెం మంచి డాక్టర్ అని చెప్పేసి ట్రై చేశాను కానీ అవ్వలేదు. ఇంకా సెకండ్ ఒపీనియన్ ఎక్కడికి వెళ్దామని చెప్పేసి మా ఊర్లో వాళ్ళు ఇట్లా సత్తెనపల్లి దగ్గర, మాది పల్నాడు అండి, సత్తెనపల్లి దగ్గర అచ్చంపేట అనే ఒక ఏరియాలో ఒక ఓల్డ్ అతను చూస్తారు, అతను బాగా చూస్తున్నాడని చెప్తే సరే అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము. ఓపీ ఫీజు అయితే 100 rupees తీసుకున్నారు. బట్ ఏంటంటే అక్కడ చాలామంది క్రౌడ్ ఉన్నారు. బట్ అతను చాలా బాగా చూస్తాడు. ఓల్డ్ ఏజ్ అనమాట, తనది 80 years అట్లా ఉంటాయి, 70 అబోనే ఉంటాయి మ్యాక్సిమం. అయితే కానీ ఆ ఏజ్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఓపిక, అట్లా ఆయనకి ఇంకా అంత ఓపిక ఉండటం నిజంగా గ్రేట్ అనమాట. ఓకే, అంతమంది పేషెంట్ చూస్తున్నాడు కదా, కొంచెం పరాగ్గా ఉంటాడనమాట. ఇంకా మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు డేట్ అప్పటికి 3 months అయింది, రాలేదు. బట్ డేట్ రావడానికి మెడిసిన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ అందటానికి మెడిసిన్ ఇచ్చాడు. అందటానికి మెడిసిన్ ఇచ్చినప్పుడు వాడాను. మళ్ళీ తర్వాత మళ్ళీ డేట్ రాలే, మళ్ళీ వెళ్ళాను. వెళ్తే సరే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి ఏం లేదమ్మా నెగిటివే ఉంది అని చెప్పేసి అన్నాడు. సరే, మళ్ళీ డేట్ రావడానికి, డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ కన్సీవ్ అవ్వడానికి మెడిసిన్ ఇచ్చారు. అట్లా 1 time వాడాను. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం అంటే మీరు హైదరాబాద్ నుంచి అంత దూరం నుంచి వస్తున్నారు, ఎందుకమ్మా అక్కడే చూపించుకోవచ్చు కదా, ఎక్కువ ఇబ్బంది పడటం ఎందుకు అది ఇది అని అంటే ఆయన టెస్టులు కూడా ఏం చేసేవాడు కాదు, జస్ట్ నార్మల్గా మెడిసిన్ ఇచ్చేవాడు, అంతకు తప్పితే టెస్టులు ఏం చేయడు. ఇంకా సరే నాకు అనిపించింది, ఓకే ఇంకా ఈయనతో అయితే అవ్వదు, టైం వేస్ట్ చేసుకుంటున్నామేమో అనిపించింది. అప్పటికి 2 years అయింది. ఇంకా 2 కాదు ఎక్కువే అయిపోయింది, మ్యాక్సిమం 3 years అయింది. అటు ఇటు టైం వేస్ట్ చేసాం. ఇంకా టైం వేస్ట్ అంటే వాడుతున్నాను కానీ యూజ్ ఉండట్లేదు. అప్పుడు ఇంకా నేనేమనుకున్నానంటే హైదరాబాద్లోనే ఒక బెస్ట్ ఫెర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ గైడెన్స్ తీసుకుందామని చెప్పేసి నేను ఒక ఫెర్టిలిటీ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా హస్బెండ్కి నాకు టెస్టులు చేశారు వాళ్ళు. బట్ ఈమె కూడా కేపీహెచ్బిలో ఉన్న ఆమె కూడా టెస్టులు చేసింది. మా హస్బెండ్కి నాకు టెస్టులు చేసింది. బట్ నాకు టెస్టులు చేశాక నాకు చెప్పింది ఆమె, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, ఏఎంహెచ్ కూడా 10.5 ఉందట. ఏఎంహెచ్ అంటే ఎగ్స్ కౌంట్. ఇంకా వచ్చేసి 2 sides మల్టిపుల్ ఫాలికల్స్ అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫాలికల్స్ ఉండటం కామన్, అది పెద్ద ఇది కాదు, అందరికి ఉంటున్నాయి. ఇప్పుడు అది కాదు, నీకైతే ప్రెగ్నెన్సీ అయితే అందుతుంది, జస్ట్ ఒక 3 months మెడిసిన్ వాడితే అందుతుంది, ప్రాబ్లం అయితే పెద్దగా ఏం లేదు అని చెప్పేసి అన్నది. నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. 12,000 మా హస్బెండ్కి నాకు ఇద్దరికి అయ్యాయి. మెడిసిన్ ఒక 10,000 అయ్యాయి. మెడిసిన్ చాలా బ్రాండెడ్ మెడిసిన్ ఇచ్చారు. సరే, అప్పటికి నాకు డేట్ రాలా అక్కడ మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ డే వచ్చింది, మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే వచ్చింది. వచ్చిన సెకండ్ డే అయితే రమ్మన్నారు, వెళ్ళాను. సెకండ్ డే వెళ్ళిన తర్వాత స్కాన్ చేశారు. స్కాన్ చేసి చూసి ఓకే 11th day అయితే రమ్మన్నారు. 11th day రండి అని చెప్పేసి ఆ రోజు సెకండ్ డే ఏంటంటే ఇంజెక్షన్ ఇచ్చారు, స్టమక్ ఇచ్చారు. బట్ మేడం ఇవేవి ఇంజెక్షన్స్ అంటే ఎగ్ గ్రోతింగ్ కోసం అని చెప్పేసి సెకండ్ డే ఒకటి ఇంజెక్షను, థర్డ్ డే ఒక ఇంజెక్షన్, 2 స్టమక్కే ఇచ్చారు. చాలా భయం వేసిందనమాట. ఇదేంటి వీళ్ళు ఇంజెక్షన్స్ ఇట్లా ఇస్తున్నారు, భయం నాకేమన్నా అవుతుందా అని చెప్పేసి భయం వేసింది. కానీ ఏం కాలే, బాగానే ఉంది అప్పటికి. ఓకే, ఇంకా నేను కొంచెం బాగానే ఉన్నాను. ఇంకా తర్వాత 11th day రమ్మన్నారు. 11th day వెళ్ళాము. 11th day వెళ్ళినప్పుడు మళ్ళీ ఓపీ ఫీజు వచ్చేసి 1,500 ఫస్ట్ టైం, సెకండ్ టైం వచ్చేసి 600 వాళ్ళ దగ్గర. ఇంకా 11th day వెళ్ళినప్పుడు ఎగ్ అనేది అసలు ఏమి గ్రోతింగ్ అయితే ఏం లేదు. చూపిస్తాను ఒక నిమిషం.
11th డే వెళ్ళినప్పుడు అసలు చూడండి మీకు కనిపిస్తుందో లేదు, ఇక్కడ ఇంకా 11th డే వెళ్ళాను. ఎండోమెట్ థిక్నెస్ ఎంఎం టెక్చర్ థిన్ అని ఇచ్చాడు. రైట్ ఓవరీస్ ఎంఎస్ఎఫ్, లెఫ్ట్ ఓవరీస్ ఎంఎస్ఎఫ్. అసలు ఎగ్ అనేది ఇది అవ్వలేదన్నమాట. చూడండి ఒకసారి. ఓకే, ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ ఎప్పుడు 16th డే రమ్మన్నారు. 16th డే వెళ్ళాను. అప్పుడు మళ్ళీ 11th డేకి నాకు ఇంజెక్షన్స్ అయితే ఇచ్చారు. 11th డే ఒకటి, అలాగే 11th డే, 12th డే, 13th డే 3 ఇంజెక్షన్లు ఇచ్చారు. అవి నడుంకి ఇచ్చారనమాట. ఇంజెక్షన్స్ నేమ్ వచ్చేసి హెచ్ఎంజీ 150 ఐఈ ఇంజెక్షన్స్. హెచ్ఎంజీ ఇంజెక్షన్స్ అయితే ఇచ్చారు. ఇంజెక్షన్స్ ఓకే. అయితే వెళ్ళాను. వెళ్తే 16th డే వెళ్ళినప్పుడు చూడండి ఒకసారి. 16th డే వెళ్ళినప్పుడు నాకు కనిపిస్తుందో లేదో, వెళ్ళినప్పుడు నాకు వచ్చేసి ఎండోమెట్రియన్ థిక్నెస్ అయితే 6 వచ్చింది. రైట్ ఓవరీలోనైతే ఎగ్ అయితే అసలు ఏం లేదు. లెఫ్ట్ ఓవరీలోనైతే 50 mm వరకు ఎగ్ అయితే వచ్చింది. లెఫ్ట్ ఓవరీలో అయితే 50 mm అయితే ఎగ్ వచ్చింది. సరే అని చెప్పేసి మళ్ళీ అంది 16th వెళ్ళినప్పుడు ఇంకొక ఇంజెక్షన్ అయితే వేసుకోవాలి. 15 mmకి వచ్చింది కదా, ఎగ్ వచ్చేసి 18 mm నుంచి 20 mm ఉన్నప్పుడు రిలీజ్ అవుతుందట. అయితే ఇంకొక ఇంజెక్షన్ వేసుకోవాలని చెప్పింది. సరే అని చెప్పేసి ఇంజెక్షన్ వచ్చేసి 2700 అండి ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి. సరే అని చెప్పేసి నేను 18th డే చెప్పింది, మేడం చెప్పింది ఏంటంటే నాకు 3 days తర్వాత రమ్మని చెప్పింది. 16th కదా, 19th డే రమ్మని చెప్పింది. ఒక ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ ఇంజెక్షన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వెళ్ళాను ఇంటికి. 16th డే వెళ్ళిన తర్వాత ఫాలికల్ స్టడీ చేయించుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఫాలికల్ స్టడీ చేయించుకోవాలి అని మీరు అనుకున్నప్పుడు ఈ ఆలోచించండి, ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూశాక అందరికీ ఇలా అవుతుంది అని నేను చెప్పలేను, బట్ అవ్వదు అని చెప్పలేను. చాలా కాంప్లికేషన్స్ అయితే వస్తాయి ఫాలికల్ స్టడీలో. ప్రతి ఒక్కళ్ళు అయితే ఫాలికల్ స్టడీ అంటే అంత ఈజీ కాదు. ఫాలికల్ స్టడీ చేయించుకునే ముందు ఈ వీడియో అయితే చూసి మీరు ఓకే అంటే చేయించుకోండి, లేదంటే మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఓకేనా? ఓకే. అయితే ఇంకా నాకు ఆ ఇంజెక్షన్ వేయించుకున్న తర్వాత ఏం జరిగిందంటే 6 అప్పటికి 2 ఇంజెక్షన్లు. ఫస్ట్ 11th డే ఫస్ట్ డేట్ వచ్చిన 2nd, 3rd స్టమక్ ఇచ్చారు. తర్వాత 11th డే 3 ఇంజెక్షన్స్ ఇచ్చారు. 11th, 12th, 13th డే. తర్వాత 16th డే వెళ్ళినప్పుడు ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. 16th డే వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చాను. బాగానే ఉన్నాను, ఇంకా అంతా బాగానే ఉంది. ఓకే. నైటు నాకు కొంచెం బాగా అనీజీగా అనిపించింది. సరిగా నిద్ర పట్టలేదు, అనీజీగా అనిపించింది. ఏంటి అనీజీగా ఉంది అని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేవగానే ఏంటంటే నాకు మోషన్స్ అనమాట, వామిటింగ్ వచ్చినట్లు మోషను, కడుపులో నొప్పి, బాగా ఇబ్బంది పడ్డాను. అసలు మోషన్స్, అలాగే కడుపులో నొప్పి, ఇంకా అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. సరే అని చెప్పేసి నియరెస్ట్ క్లినిక్ ఉంటే వెళ్ళాను. వెళ్తే వాళ్ళు సరే టాబ్లెట్స్ ఇచ్చారు. మామూలుగా మోషన్స్కి టాబ్లెట్స్ ఇచ్చారు. అట్లాగే స్టమక్ పెయిన్ అంటే స్టమక్ పెయిన్ రిలేటెడ్ టాబ్లెట్స్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వచ్చిన తర్వాత నేను ఇంకా ఇంటికి వచ్చాను. క్లినిక్ నుండి ఇంటికి వచ్చాక వాళ్ళకి కాల్ చేశాను, హాస్పిటల్ వాళ్ళకి కాల్ చేసి నాకు ఇట్లా అవుతుంది అని చెప్పేసి అంటే దగ్గర నియరెస్ట్ క్లినిక్ వెళ్ళి చూపించుకోండి, ఏం కాదు అని అన్నారు. అంటే లేదు నాకు బాగా స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్, యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది. యూరిన్ ఫ్రీక్వెన్సీ అలాగే మోషన్స్ అన్నీ ఒకేసారి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసాయి. ఇంకా భయం వేసింది. సరే ఇంకా మా హస్బెండ్కి కాల్ చేస్తే వచ్చారు. హాస్పిటల్కి అయితే వెళ్ళాము. మేడంకి చెప్తే మేడం అన్నారు అందరికి ఇవే ఇంజెక్షన్స్ ఇస్తున్నామమ్మా, ఇవి అయితే దీనివల్ల అయితే ఏం కాదు అని చెప్పారు. సరే అని చెప్పేసి మేడం అన్నారు సరే పెయిన్ తగ్గడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తానని చెప్పారు. మేడం నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉంది, దానికి కూడా ఒక ఇంజెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి నేను అడిగిన తర్వాత ఓకే అని చెప్పేసి మేడం నాకు గ్యాస్ట్రైటిస్ ఇంజెక్షన్, ప్యాంటాప్ అలాగే స్టమక్ పెయిన్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఒక 1 hour అబ్జర్వేషన్ పెట్టారు. 1 hour కూడా నాకు ఏం తగ్గలేదు. ఇంకా అన్నారు 1 hour తర్వాత
ఒకసారి స్కాన్ చేద్దామని చెప్పారు. స్కాన్ చేస్తే ఆల్రెడీ ఎగ్ రిలీజ్ అయింది. చూడండి 18th డే, రమ్మన్నదేమో 19th డే, 18th డే. 18th డే నా కాంప్లికేషన్స్ వచ్చి వెళ్ళినప్పుడు ఎగ్ వచ్చేసి 20 mm ఉంది, ఎగ్ రిలీజ్ అయిపోయింది. ఆమె ఏం చెప్పింది, స్కాన్ చేసి అమ్మ నీకు ఎగ్ రిలీజ్ అయింది, బట్ ఈరోజు మార్నింగ్ ఎగ్ రిలీజ్ అయిపోయింది, ఈరోజు మీరు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఉండాలి, రిలేషన్ ఉంటే మీకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పింది. బట్ నాకు విపరీతమైన స్టమక్ పెయిన్. అప్పటికి 18 డేస్కి 50,000 అయితే అయ్యాయి నాకు అక్కడ హాస్పిటల్లో. 18 రోజులకి 50,000 అయినాయి ఆ ట్రీట్మెంట్కి. సరే ఏం చేయాలి, స్టమక్ పెయిన్ ఉంది, బ్యాక్ పెయిన్స్ ఉన్నాయి, బాగా మోషన్స్ అవుతున్నాయి, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అట్లాంటి సిచ్యువేషన్లో మేడం అంది, సరే మీకు వీలైతే ఈరోజు ఉండటానికి ట్రై చేయండి, లేదంటే ఈ మంత్ వదిలేసేయండి, నెక్స్ట్ మంత్ చూద్దాం అని చెప్పింది. ఇంకా నాకేం అర్థం కాలేదు. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అయితే అపోలోకి రాసిస్తాను, అపోలోకి వెళ్ళి అడ్మిట్ అవ్వండి, అక్కడ మేడం పేరు చెప్పారు, మేడం నెంబర్ చెప్పారు, రాసిచ్చారు. అక్కడికి వెళ్ళి అడ్మిట్ అవ్వండి, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు అబ్డామినల్ స్కాన్ చేస్తారు, బట్ ఏమైనా 24 hours స్టమక్ పైన అని చెప్పేసి, లేదా ఇంకేదైనా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా, ఆ విధంగా ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ ఇంత సైడ్ ఎఫెక్ట్స్, ఇన్ని ఇంజెక్షన్స్ వేసిన తర్వాత ఈ సైడ్ ఎఫెక్ట్స్ వెళ్ళా అని చెప్పేసి కొంచెం కూడా ఇది అని అనుకోలేదు వాళ్ళు. నాకైతే అస్సలు ఆ విషయంలో అయితే అస్సలు నచ్చలేదు. డాక్టర్స్ అయితే నిర్లక్ష్యంగా ప్రాణాలు తీస్తారనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, ఇంకొకటి వచ్చేసరికి ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు ఫీవర్ వచ్చిందనమాట, బాగా ఫీవర్ వచ్చింది. టాబ్లెట్స్ వేసుకున్నా కానీ తగ్గట్లేదు ఫీవర్. అసలు మా హస్బెండ్ అయితే ఇంకా నిద్ర కూడా పోలేదు. అది తడి క్లాత్తో పెట్టి ఒళ్ళు మొత్తం తూడుస్తున్నాడు, తడి క్లాత్ పెట్టి తూడుస్తున్నాడు, అయినా కానీ నాకు అస్సలు తగ్గలేదు. 2 డోలోలు వేసుకున్నా అయినా తగ్గలేదు. ఇంకా ఫుల్ ఫీవర్ అయితే వచ్చేసింది. హాస్పిటల్కి వెళ్ళాము, క్లినిక్కి వెళ్తే క్లినిక్లో 101 ఫీవర్ అయితే ఉంది. అక్కడ సెలైన్స్ అవన్నీ పెట్టారు, అయినా కానీ నాకు అసలు తగ్గల ఫీవరు. మేము 7కి అట్లా వెళ్ళాము, 11 వరకు సెలైన్స్ అవన్నీ పెట్టించుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు అసలు ఫీవర్ కొంచెం కూడా తగ్గలేదు. ఇంకా సరే ఏంటి ఇన్ని సెలైన్స్ పెట్టారు, ఇన్ని ఇంజక్షన్లు వేసి సెలైన్స్ పెట్టారు, అయినా తగ్గలేదు. ఇంటికి వచ్చాక ఒక 1 hour అట్లా ఉండగానే మళ్ళీ ఫీవర్ వచ్చేసింది, ఫుల్ ఫీవరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా అర్ధరాత్రి ఇంకా 12-1 ఆ టైం అవుతుంది. ఫుల్ ఫీవరు, టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గట్లేదు, బెడ్ క్లాత్తో తుడుస్తున్నా కానీ తగ్గట్లేదు. ఏం చేయాలో అర్థం కాక ఇంకా అట్లాగే మా హస్బెండ్ హాస్పిటల్కి వెళ్దాం 12కి అని చెప్పేసి అన్నా కానీ వద్దు, మార్నింగ్ వెళ్దాం అని చెప్పేసి అట్లాగే పడుకున్నాను అనమాట. ఒకటే గొంతంతా డ్రై అయిపోవటం, అసలు చాలా అంటే చాలా నరకం చూశాను. అసలు ఎంత నరకం అంటే అంత నరకం చూశాను. బట్ ఇంకా తర్వాత ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ 4కి మా హస్బెండ్ హాస్పిటల్ తీసుకెళ్ళాడు. కాల్ చేస్తూ ఉన్నాడు మా హస్బెండ్, ఈ టైంలో ఏ హాస్పిటల్ అయితే మాకు నియరెస్ట్లో ఎక్కడైతే హాస్పిటల్ ఓపెన్ ఉంటుందో అని చెప్పేసి చూస్తూ ఒక హాస్పిటల్ వాళ్ళు పిక్ చేశారు. ఇట్లా ఫీవర్ వచ్చిందంటే తీసుకురమ్మంటే వెళ్ళి చెక్ చేస్తే 105 ఫీవర్ ఉంది. 105 ఫీవర్ నా లైఫ్లో నేను చూడలేదు. 105 ఫీవర్, పొగలు కక్కుతుందనమాట. ఇంకా వాళ్ళు వెంటనే ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. సెలైన్స్, ఇంజెక్షన్స్ అన్నీ స్టార్ట్ చేసి టెస్ట్లు అయితే చేశారనమాట. టెస్టులు చేసిన తర్వాత మామూలుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అలాగే CBP, CRP ఈ టెస్టులు అయితే చేశారు. టైఫాయిడ్ ఇవి చేస్తే నాకు అందులో తేలింది ఏంటంటే CRP లెవెల్స్ వచ్చేసి మనకి 21 బిలోనే ఉండాలి. 21 బిలో ఉంటే నార్మల్. CRP వచ్చేసి నాకు CRP వచ్చేసి 11 బిలో ఉండాలి, 11 కంటే ఎక్కువ ఉండకూడదు. అట్లాంటిది CRP వచ్చేసి నాకు 180 పెరిగిపోయిందనమాట. 180 పెరిగిపోయింది. డాక్టర్స్ షాక్. 180 CRP లెవెల్ పెరగడం అంటే మామూలు విషయం కాదు. అసలు ఇంత CRP ఎలా పెరిగింది, అసలు ఏంటి, ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటేనే పెరుగుతుంది, మీరేమైనా హార్మోన్ రిప్లేస్ థెరపీ ఏమైనా తీసుకున్నారా అంటే మేము ఈ ఫైల్ చూపించాము, ఇలా మెడిసిన్ అయితే వాడామంటే దీనివల్ల నీకు సైడ్ ఎఫెక్ట్గా CRP అయితే పెరిగిందని చెప్పేసి
ఒక 5 days అంటే మాకు హాస్పిటల్ నియరెస్ట్ కాబట్టి అడ్మిట్ అయ్యి అక్కడ మార్నింగ్ ఈవినింగ్ ఇంజెక్షన్స్, ఒక్కొక్క ఇంజెక్షన్ 1000 రూపాయలు ఇంజెక్షన్, సిఆర్పి ఇన్ఫెక్షన్ తగ్గడానికి, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి, సెలెన్స్. ఎంత నరకం చూశానంటే 1 week అసలు ఫుల్ నరకం, మామూలుగా అంటే మామూలుగా కాదు. ఇంకా 1 week ఉన్న తర్వాత ఫీవర్ రావటం అయితే తగ్గిపోయింది. ఇంకా సిఆర్పి ఇన్ఫెక్షన్ కూడా 3 days తర్వాత టెస్ట్ చేస్తే 180 ఉన్నది కొంచెం 120కి వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ డే టెస్ట్ చేస్తే 67కి వచ్చేసింది. ఇంకా 5 days అప్పుడు టెస్ట్ చేస్తే 23కి వచ్చేసింది. ఇంకా 23కి వచ్చేసినప్పుడు ఇంకా సరే అని ఒక 5 daysకి టాబ్లెట్స్ ఇచ్చారు. ఇంకా టాబ్లెట్స్ ఇస్తే ఇంకా ఈ 23 తగ్గుతుంది అని చెప్పేసి టాబ్లెట్స్ ఇచ్చారు. టాబ్లెట్స్ వాడిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నేనేమి ఇంకా నాకు బాగానే ఉంది. రికవరీ అవ్వడానికి ఒక 1 month పట్టింది. డాక్టర్ అన్నాడు ఒక 3 months వరకు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ మెడిసిన్ కానీ హార్మోన్స్ టాబ్లెట్స్ కానీ ఏం వాడొద్దు, ఒక 3 months వరకు గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ మీరు రికవరీ అవ్వాలి, మీ బాడీ మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావాలి, అప్పుడు మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయండి 3 months తర్వాత అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా 3 months వరకు అయితే మేము మెడిసిన్ జోలు అయితే వెళ్ళలేదు. 3 months ఆఫ్టర్ ఇప్పుడైతే మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాను. వెళ్తే మళ్ళీ డేట్ అయితే రాలేదు, ఒకటే డేట్ వచ్చింది. అన్ని మందులు 50,000 పెట్టి మందులు వాడితే ఒకటే డేట్ వచ్చింది, April 12th వచ్చింది. అది ఇప్పటి వరకు డేట్ రాలేదని చెప్పేసి మళ్ళీ ఇట్లా జరిగిందని చెప్పేసి మేడం దగ్గరికి వెళ్తే మేడం ఏమన్నారంటే సరే డేట్ రావడానికి అయితే మెడిసిన్ ఇచ్చారు. సరే ఈసారి కొంచెం తక్కువ డోస్తో ఇంజెక్షన్స్ ఇద్దామంటే లేదు మేడం ఇంజెక్షన్స్ అయితే నాకు పడలేదు, వద్దు నాకు టాబ్లెట్స్ ఇవ్వండి చూద్దాం ఒక 2 months వరకు అని చెప్పేసి అడిగాను. అంటే లేదమ్మా నీకు పీసీఓడి ఎక్కువగా ఉంది, AMH 10.5 ఉంది, మరి ఇంజెక్షన్స్ వేస్తేనే ఎగ్ గ్రో అవుతుంది, ఎగ్ రిలీజ్ అయితేనే కదా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ సరే చూద్దాము అని చెప్పేసి అంది. సరే అని చెప్పేసి నేను మెడిసిన్ అయితే తెచ్చుకున్నాను, వేసుకున్న తర్వాత నాకు పీరియడ్ వచ్చింది. 2nd day వెళ్ళాను అనమాట. వెళ్తే మళ్ళీ స్టార్ట్ చేస్తాను అంది ఫాలికల్ స్టడీ, బట్ నాకు ఇంజెక్షన్స్ అయితే వద్దు మేడం, పోయినసారి చాలా సఫర్ అయ్యాను అని చెప్పేసి ఇంజెక్షన్స్ అయితే తీసుకోలేదు, మెడిసిన్ అయితే తీసుకొని వచ్చాను. ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నాను, జస్ట్ ఈ రోజుకైతే 4th day మెడిసిన్ వాడుతున్నాను 4 days నుంచి. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే, చాలామంది సఫర్ అవుతున్నారు. మేము వెళ్ళే ఫెర్టిలిటీ డాక్టర్ దగ్గరికి చాలామంది అందరూ ఎంగేజ్ వాళ్ళు చాలామంది వస్తున్నారు. బట్ ఇంతమంది ఫెర్టిలిటీ ఇష్యూస్తో అయితే సఫర్ అవుతున్నారు. బట్ నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, ఫాలికల్ స్టడీ అంటే అంత ఈజీ కాదు. ఫాలికల్ స్టడీ అంటే నాకు ఫస్ట్లో ఫాలికల్ స్టడీ చేస్తారని అంటే అదేంటో ఏమో అని అనుకున్నా, కానీ ఇంజెక్షన్స్ అయితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సంతానం కోసం ట్రై చేసి అసలు ఎంతోమంది ఇంజెక్షన్స్ వేసుకొని సైడ్ ఎఫెక్ట్స్తో ఒళ్ళు మొత్తం గుళ్ళ చేసుకొని సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడి చాలా సఫరే అవుతున్నారు. బట్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఫాలికల్ స్టడీకి వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించుకోండి, మీ బాడీ కండిషన్ ఎలా ఉంది, మీరు ఆ ఇంజెక్షన్స్ని ఫేస్ చేస్తారా చేయలేరా అని ఒకసారి డాక్టర్తో మీకేమైనా ఇతర ఇంకా ఏదైనా కాంప్లికేషన్స్ ఇంతకుముందు ప్రీవియస్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ముందే డాక్టర్కి అన్నీ చెప్పండి. చెప్పిన తర్వాత మీకు ఓకే అంటే ఆ ఇంజెక్షన్స్ వేయించుకోండి, లేదంటే మెడిసిన్ వల్ల ట్రై చేయండి, లేదు అప్పటికి అవ్వట్లేదంటే మీకు ఓకే పడితేనే ఇంజెక్షన్స్ వేయించుకోండి, కానీ లేకపోతే ఆ ఇంజెక్షన్స్ జోలు వెళ్లకుండా ఉండడం అయితే బెటర్ అని నాకు అనిపించింది అని అయితే నేను మీకు చెప్తున్నాను. కొంచెం అవేర్నెస్ అయినా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే చెప్తున్నాను. ఓకే, ఇది వీడియో అనమాట. ఇంకా నెక్స్ట్ నేను ఫెర్టిలిటీ గురించి కొన్ని వీడియోస్ అయితే చేద్దామని అనుకుంటున్నాను, మీకు యూజ్ అవుతాయి అని చెప్పేసి. ఇప్పుడు ఫెర్టిలిటీ గురించి ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏంటి, ఎట్లా తగ్గుతుంది పీసీఓడి, ఎట్లా ఏంటి అనేది ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇప్పటికి లెంత్ ఎక్కువైంది, ఓకేనా. ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎందుకంటే ఫాలికల్ స్టడీ ఈజీ కాదబ్బా, నేనైతే చాలా నరకం అనుభవించాను. నాలాగా మీరు నరకం అనుభవించకుండా ఉండాలి అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.